సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారండి. ఏంటంటే ఇప్పుడు ఏపీ ఎస్పీ టెట్ C16 C20 వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. C23 వాళ్ళది పక్కన పెట్టండి. ఇప్పుడు రిజల్ట్స్ సైట్ 2 రోజుల నుంచి చూస్తున్నాము. ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. ఈ రోజు అసలు పూర్తిగా ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో ఇంతకీ ఆ రిజల్ట్స్ కి ఈ వెబ్సైట్ ఓపెన్ కావటానికి లింక్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిప్లొమా వాళ్ళు ఎవరైనా ఉంటే డిప్లొమా ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. అందుట్లో రిజల్ట్స్ కూడా ఒక పేజ్ అంటారు అనమాట. పేజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రిజల్ట్స్ పేజ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మార్పు చేయాలి, డేటాబేస్ కనెక్షన్ యూజ్ చేసి ఆ రిజల్ట్స్ ని చేంజ్ చేయాలంటే కొత్తగా ఆ పేజీ లోపల ఉన్న లింకులకి ఏదైతే డేటాబేస్ ఉంటుందో దాన్ని లింకప్ చేస్తారనమాట. ఆ రిజల్ట్ దీంట్లో కొట్టిన వెంటనే మారిపోయి కొత్తగా పెట్టిన రిజల్ట్ రావడం జరుగుతుంది. అయితే మరి ఎంటైర్ వెబ్సైట్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుందంటే అవ్వదండి. ఈ ప్రాసెస్ లో ఏమన్నా స్ట్రక్ అవుతుందా అంటే అవ్వదండి. సో అప్పుడు ఏంటంటే ఆ రిజల్ట్స్ పేజ్ ఏదైతే ఉంటుందో సో అది అప్లోడ్ చేసిన వెంటనే మీరందరూ కొట్టేస్తారు, వచ్చేస్తుంది. మరి సైట్ ఎందుకు ఓపెన్ కావట్లేదంటే ఎక్కువ మంది వచ్చేసరికి దాని మీద వచ్చేసి సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు సర్వర్ తక్కువ ఇది ఉన్నప్పుడు ఈ జామ్ అయిపోవడం జరుగుతుందండి. దాని గురించి ఓపెన్ అవ్వదు అన్నమాట. మీరు గమనించినట్టయితే మిగతా అన్ని పేజీలు ఓపెన్ అవుతాయి, ఆ ఒక్క పేజీ మాత్రం ఓపెన్ అవ్వదు. మరి ఈ రిజల్ట్స్ కి దీనికి లింక్ ఏమైనా ఉంటుందా అంటే సో జనరల్ గా ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు ఆ డేటాబేస్ లో ఉన్న రిజల్ట్స్ లింక్ అయినటువంటి పేజ్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ అవి తీసేసినప్పుడు ఆ పేజీని వచ్చేసరికి కుకీస్ లోకో క్యాష్ లోకి వెళ్ళి ఆ పేజ్ ని హైడ్ చేయటమో ఏదో జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు సో అలా అవుతా ఉంటది. అంటే దానికి రిజల్ట్స్ పేజీ ఓపెన్ కావట్లేదు కాబట్టి రిజల్ట్స్ ఓపెన్ అప్లోడ్ చేస్తున్నారు అని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని యూనివర్సిటీలు కొన్ని డిప్లొమా కాలేజీలు ఏంటంటే అన్ని పేజీలు ఓపెన్ కావు. అట్లాంటప్పుడు ఏంటంటే అప్డేట్ చేస్తా ఉన్నారు సర్వర్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ మరి ఎప్పుడూ కూడా లాక్డౌన్ టైం నుంచి కూడా సైట్ ఓపెన్ కావట్లేదు, రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి JNTH ఇవన్నీ కూడా ఏవైతే రిజల్ట్స్ వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అదే ఫాలో అయిపోతున్నారు. మరి మీరు గమనించినట్టయితే JNTU అనంతపూర్ చూసుకున్నట్టయితే JNTU అనంతపూర్ రిజల్ట్స్ కూడా వెబ్సైట్ లోనే రిలీజ్ చేస్తారు, కానీ ఎప్పుడూ కూడా ఇటువంటిది రాలేదు. అంటే దీని ప్రకారం ఏంటంటే మీకు రిజల్ట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఆ పేజ్ క్లోజ్ చేయాల్సిన పని ఉండదు. ఆ రిజల్ట్స్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని లింకప్ చేసేసి దాన్ని న్యూగా అప్లోడ్ చేస్తారు, అంటే ఓవర్ రైట్ చేస్తారు. సో ఇది CSE స్టూడెంట్స్ కి వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ వెబ్సైట్ తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ CSE స్టూడెంట్స్ కూడా తెలియదు. అది కూడా ఇంటర్న్షిప్ మీరు చేస్తే ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే తెలుస్తుంది, అంతే తప్ప ఇప్పుడు ఇది ఓపెన్ అయితే రిజల్ట్స్ రావాలని లేదు. మరి ఆ లెక్కలో చూస్తే మొన్న రిజల్ట్స్ పేజ్ ఓపెన్ కాలేదు, నిన్న ఓపెన్ కాలేదు, మరి రిజల్ట్స్ రాలేదు కదా. సో ఇది ఏంటంటే మామూలుగా మనం అలా అనుకోవడం అంతే. సో రిజల్ట్స్ వస్తాయా రావా అని పక్కన పెడితే ఓవరాల్ గా జరిగేది ఇదండి. సో జనరల్ గా అయితే నాకు తెలిసి C16 C20 రిజల్ట్స్ ముందు రిలీజ్ అవుతాయని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు. సో మరి బుధవారం రోజు ఏమైనా రిలీజ్ అవుతాయేమో చూడాలి, చూద్దాం ఏమవుతుంది.